ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే ఏ కూరగాయ అయినా కెమికల్ ఫ్రీ దొరకవు. రసాయన మందులు వాడకుండా ఏ రైతు పంటలు పండించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కెమికల్ ఫ్రీ కూరగాయలు దొరకవు. కానీ నందికొట్కూరుకు చెందిన మధుసూదన్ రెడ్డి భార్గవిలకు కెమికల్ ఫ్రీ కూరగాయలు తినాలన్న కోరిక ఉంది. మా కోరిక తీరాలంటే మా కూరగాయలు మేమే పండించుకోవాలని ఆలోచించి ఇంట్లోనే కెమికల్ ఫ్రీ కూరగాయలు పండిస్తున్నారు మధుసూదన్ రెడ్డి భార్గవిలు. హాయ్ అండి, నమస్కారం. నా పేరు భార్గవి. మాది నందికొట్కూరు, కర్నూలు డిస్టిక్ నందికొట్కూరు అండి. మేము ఇక్కడ చిన్న టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేసి మేము ఇప్పుడు 4 months 5 months అవుతుంది. మేము టెర్రస్ గార్డెన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలనేసి, వెజిటేబుల్స్ అన్నీ కెమికల్గా లేకుండా న్యాచురల్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ గార్డెన్ పెట్టుకున్నామండి. బయట మనం ఏ కూరలు తీసుకున్నా కూడా మొత్తం కెమికలే. అందుకనేసి వారంలో ఒక 2-3 రోజులైనా కనీసం కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలనేసి మేము ఈ టెర్రస్ గార్డెన్ ఓపెన్ చేసాము. మాకైతే ఇప్పుడు ఒక 5-6 రకాల కూరగాయలు వచ్చేస్తున్నాయండి ఈజీగా. పూలు అవన్నీ కూరగాయలు అన్నీ వచ్చేస్తున్నాయి. పాలకూర, పచ్చిమిరపకాయలు, వంకాయలు, బీరకాయలు అవన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ మా హస్బెండ్కి షాప్ ఉందండి. అదే మేము కానగ నూనె, వేప నూనె అట్లాంటివి, అవి కూడా మేము కెమికల్ ఫ్రీగా వేరే రైతులకు ఇవ్వాలనేసి కెమికల్స్ లేకుండా ఈ ఐడియా చేసామండి. మేము గోమూత్రం ద్వారా వచ్చేటివి అన్నీ పంచగవ్యవి కానీ, జీవామృతము, ఘనజీవామృతము ఇలాంటివన్నీ రైతులకు అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ షాప్ ఓపెన్ చేసాము నందికొట్కూరులో. ఇక్కడ వేప నూనె, కానగ నూనె, పత్తి నూనె, నీమ్ కేక్, కానగ పిండి ఇలాంటివన్నీ అమ్ముతామండి. దాంట్లో వచ్చిన డబ్బాలండి మొత్తం ఇవి కానగ నూనెకు వచ్చినవి మొత్తం డబ్బాలన్నీ అవే. మేము ఇంకా దీనిలో ఎలాగో వేస్ట్ చేయలేము మళ్ళీ అనేసి దీనిలో అన్నీ కట్ చేసి మేము ఇక్కడ చెట్లు పెట్టుకున్నామండి మొత్తము. తర్వాత వచ్చేసి ఇది సాయిల్ మిక్స్ అండి. సాయిల్ మిక్స్కి వచ్చేసే వరకు మనము మన్ను, కోకోఫిట్, ఇసుక, కొంచెం కిచెన్ వేస్ట్ కూడా కలుపుతానండి. కిచెన్ వేస్ట్ అంటే నేను ఇంకా దాన్నేం తయారు చేయట్లేదు, దాంట్లోనే మన్ను తీసి కొంచెం కిచెన్ వేస్ట్ పెడతాను లోన ఎక్కడైనా. కానీ కిచెన్ వేస్ట్ పెడితే చాలా హెల్తీగా పెరుగుతాయండి. అరటిపళ్ళ తొక్కలు కానీ, కిచెన్ వేస్ట్ మనం ఏవి కట్ చేసినా కూరగాయలవి కొంచెం మన్ను తీసి దాని కింద పెట్టేసి మనం మళ్ళీ మన్ను కప్పేసినామంటే అవి చాలా హెల్తీగా పెరగడానికి మనం కొంచెం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఎట్లకైతే ఎప్సమ్ సాల్ట్ ఇస్తానండి. ఎప్సమ్ సాల్ట్ ఇస్తాను. బనానా, అరటిపళ్ళ తొక్కలు ఉంటాయి కదండి, అవి పెడతాను దాంట్లో కింద. 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. మా షాప్దే నీమ్ ఆయిల్, అది స్ప్రే చేస్తాము. నీమ్ ఆయిల్ ఏ పురుగు లేదండి. అసలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో మా గులాబీలు అయితే, ఎంత బాగా అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో. అసలు చెట్లు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఈ చెట్టు పెట్టి కనీసం 3 months కూడా అవ్వలేదండి. చాలా చిన్న మొక్క కానీ చాలా హెల్తీగా పెరిగినాయి మొక్కలు అయితే మావి. మొక్కల కింద అసలు ఏదన్నా మళ్ళీ ఇది కొంచెం ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి ఇక్కడ కొయ్యగూర పెట్టానండి. ఇది రెడ్ కొయ్యగూర, ఇది వైట్ కొయ్యగూర. ఇది నాకు ఫ్రై చేసుకోవడానికి కూరల్లోకి, పప్పులోకి పనిచేస్తుంది అనేసి నేను ఇంకా అక్కడ కొయ్యగూర పెట్టినాను. పచ్చిమిరపకాయలు అండి, ఇవైతే మాకు సరిపోతాయి. మా ఇంటికైతే పచ్చిమిరపకాయలు ఒక 4 చెట్లు ఉన్నా సరే అండి ఇంటికి మంచిగా సరిపోతాయి. ఇది పోలూరు వంకాయ అండి. ఇవి రెండు చెట్లు అండి. అసలు 2 చెట్లు, ఎక్కువైతే లేవు, 2 చెట్లే. మా ఫ్యామిలీకి అసలు ఎంత బాగా సరిపోతాయంటే నేను చేసినప్పుడల్లా 1/2 కిలో కూర చేస్తాను. వారంలో ఒక రోజుకి 1/2 కిలో వంకాయలు వెళ్తాయి. ఇప్పటికి ఇది మొక్క వేసి మేము 5 months 6 months అవుతుంది. ఇప్పటికి మాకు రాబట్టి 1 monthకి పైగా అయింది. ఇవి వంకాయలు అయితే అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. కర్రీ అయితే మనం ఎలాంటి కెమికల్స్ వాడతలేం కాబట్టి టేస్ట్ అయితే అసలు ఎంత టేస్ట్ ఉంటుంది వంకాయ కూర అయితే. అసలు చాలా, మనం బయట తెచ్చుకున్న కూరలు అయితే అంత టేస్ట్ అస్సలు ఉంటలేవండి. ఇప్పుడు ఇవి సుగంధాలండి.
చిన్న మొక్క ఒక చిన్న పిల్లక తీసుకొచ్చి పెట్టానండి వేరే వాళ్ళ ఇంటి దగ్గర. ఇదైతే మొత్తం బుట్టి నిండా అయిపోయింది. తులసి చెట్టు ఇవన్నీ కషాయం చేసుకోవడానికని ఇన్ని పెట్టుకున్నానండి. మేము తులసి కషాయం చేసుకుంటాము. మంత్లో వన్ వీక్ తాగుతాము తులసి కషాయం అయితే. ఇది గరక కూడా కషాయంకి పనిచేస్తుంది. అది దేవుడికి కూడా పనిచేస్తుంది కదా, వినాయకుడికి పెట్టడానికి బుధవారము వినాయకుడికి పెడతాము. కషాయం కూడా తాగుతాము గరకతో. పుదీనా కూడా అంతే, కర్రీలోకి వస్తుంది, కూరల్లోకి వస్తుంది, చట్నీ చేసుకోవడానికి వస్తుంది. ఇది కూడా కషాయం చేసుకోవడానికి వస్తుందండి. ఇది నేతి బీర చెట్టు అండి. చూసారా, ఈ బీరకాయ అయితే 1/2 కిలో బీరకాయ అవుతుందండి ఒక్కటే. ఇది ఒక్కటైతే చాలండి, ఒక పూటకే కూర కంప్లీట్ అవుతుంది ఒక 4 మెంబర్స్కి అయితే. చూసారా ఎన్ని పిందెలు ఉన్నాయో, కానీ ఎంత చిన్న చెట్టు అయినా కానీ చాలా పిందెలు ఉన్నాయి, చాలా కాపు కాస్తుందండి. ఇది బీర. ఇలా ఏదైనా వేస్ట్ ఆకులు అవి ఇవి ఉంటే మొత్తం మళ్ళీ దాంట్లోనే వేయండి, దానికే బలం వస్తుంది చెట్లకి. ఇది రణపాల చెట్టు అండి. దీని ప్రాముఖ్యత ఏంటంటే, మనం దీనికి మొక్క అవసరం లేదండి, నాటడం తీసుకొని వచ్చి. మొక్క లేకున్నా ఈ ఒక్క ఆకు ఎవరి దగ్గర ఇప్పించుకొచ్చుకున్నా కూడా మనం ఈ మొక్కని రెడీ చేసుకోవచ్చు. ఇది ఆకుతోనే మొక్క రెడీ అయ్యే చెట్టు అండి. అందుకే ఇది మెరాకిల్ ట్రీ అంటారు, రణపాల అంటారండి దీని పేరు. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇది కిడ్నీలో ఎలాంటి రాళ్ళున్నా కూడా, కిడ్నీలో ఎంత ఎక్కువ పెద్ద రాళ్ళున్నా కూడా ఇది తగ్గించేస్తుందంట అండి. ఇది రణపాల చెట్టు దీని పేరు. షుగర్కి కానీ, చాలా థైరాయిడ్కి కానీ, చాలా రోగాలకి ఇది పనిచేస్తుందంట. 100లో 40% రోగాలకి ఇది పనిచేస్తుందని చెప్పినారండి. గులాబీ చెట్టు అండి. ఇవి చామంతులు. ఇక్కడ మేమంతా కార్బన్ వేసాం, ఇది బొగ్గు వేసాం చూడండి. ఎందుకంటే గులాబీ చెట్లకి బొగ్గు వేస్తే చాలా బాగా వస్తాయి పూలు. అవి అన్ని మొక్కలకు వేసుకోవచ్చు, ప్రత్యేకంగా గులాబీకి అయితే ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యారెట్. ఇది పెట్టి నేను 6 months అవుతుంది క్యారెట్ పెట్టి. ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇది క్యారెట్ అయితే. ఇదిగోండి. ఇదిగోండి క్యారెట్ అయితే వచ్చేసింది. ఇంకొక 15 daysలో మొత్తం రెడీ అయిపోద్ది క్యారెట్. ఇది మరువం చెట్టు. ఇది అసలు మొత్తం మన టెర్రస్ గార్డెన్కే చాలా సువాసనలు అందిస్తుంది ఈ చెట్టు అయితే. అసలు మంచి స్మెల్ ఉంటుంది. ఇది దేవుడి పూజకు కానీ, మనకు పూలల్లో కట్టుకోవడానికి కానీ అన్నిటికీ పనిచేస్తుందండి మరువము. చాలా మంచిది అసలు ఇంట్లో ఉంటే మరువం మొక్క. ఇదైతే మనీ ప్లాంట్ మొక్క అండి. ఈ మొక్క మేము వేసి 4 months అవుతుంది, కానీ చాలా హెల్దీగా పెరిగింది. చాలా చిన్న కుండీలో నాటానండి నేను మొక్క అయితే. అసలు చాలా హెల్దీగా పెరిగింది మొక్క అయితే. దీనికి 1 weekకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తాను నేను. ఇంకా కోడిగుడ్డు పెంకలు, అరటిపళ్ళ తొక్కలు, అన్ని కిచెన్ వేస్ట్ అవన్నీ పెట్టేస్తాను మన్నులోన దీనికి. అందుకే ఇది ఇంత హెల్దీగా పెరిగింది. ఇది తమలపాకు మొక్క అండి. మొక్క పెట్టి నేను 1 month అవుతుంది. 1 monthకి ఇది చాలా బాగా పెరిగింది హెల్దీగా. నేను ఇప్పటి వరకు చాలా ఆకులు కూడా తీసాను దీంట్లో నుంచి దేవుడికి పెట్టాలని. ఇది మెంటి తులసి అండి. ఇది ఆల్మోస్ట్ ఎక్కడ దొరకదండి. మేము ఇది అహోబిలంలో తీసుకొచ్చాం మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఇక్కడైతే ఎక్కడ లేదు మెంటి తులసి. దీని కషాయం అసలు చేసుకొని తాగితే చాలా గొంతులో ఎలాంటి గరగర ఉన్నాయి, గొంతు సమస్యలు ఉన్నా చాలా మటుకు నయం అవుతాయి. దీని ద్వారా చాలా నయం అవుతాయి, జలుబు, దగ్గు అలాంటివి. ఎప్పుడైనా హెడేక్ ఉన్నా కూడా 1 కప్పు దీన్ని తీసుకొని తాగినామంటే అసలు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఇది మొన్నే తీసుకొచ్చామండి మేము శ్రీశైలంలో, ఇంకా నాటలేదు.
ఇది నాగబంధం చెట్లు, అంటే దీన్ని నాటడం వల్ల ఎలాంటి స్నేక్స్ అవి రావని చెప్పారు, ఎలాంటి పురుగులు ఇంట్లోకి రావని చెప్తేనే తీసుకొని వచ్చినామండి. ఇది షో కోసం పెట్టాను. తిప్పతీగ కషాయం చాలా దాంట్లకు పనిచేస్తుంది. తిప్పుకోలేని రోగాలకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుందంట, అందుకనే దీన్ని తిప్పతీగ అన్నారు. తిప్పతీగ చాలా రోగాలకు పనిచేస్తుందండి. ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఓ విధంగా ఇది కరోనాకి ఒక మందని మొత్తానికి చెప్పేసినారు. కరోనా కూడా తగ్గుద్దంట దీనికైతే, తిప్పతీగకి. తిప్పతీగ కషాయం 1 మంత్లో 1 వీక్ తాగాలండి. ఇది కూడా ఏ కషాయం అయినా 1 మంత్లో 1 వీక్ అండి, 7 రోజులు. ఏ కషాయం తీసుకున్నా కూడా 7 రోజులు. చాలా బాగా పనిచేస్తుందండి తిప్పతీగ కషాయం అయితే. ఇమ్యూనిటీని వెంటనే పెంచేస్తుంది, ఇమ్యూనిటీకి బూస్టర్ లాగా పనిచేస్తుందండి. మేము మిద్దకే పాకిచ్చేసినాము. ఇక్కడ ఒక మొక్క పెట్టాము, పై వరకు వెళ్ళిపోయింది అసలు. అది మిద్దకు పాకిచ్చేసినాము, మిద్ద మీద నుంచి అవతలకు వచ్చేసిందండి. ఇది అది దునియా పూల చెట్టు అండి, అది మొన్నే నాటాను నేను. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇగురు రావడము. దాని ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, బాగా పెద్దగా. దునియా పూలు ఎల్లో కలర్ అవి. ఇది మందారము, ఇది పింక్ మందారం అండి, చాలా పెద్దగా ఉంటుంది దీని ఫ్లవర్. అది ఎల్లో మందారము. ఇదైతే వైట్ గులాబీ, ఇది వైట్ గులాబీ అండి. ఎంత పెద్దగా అయింది చూసారా మొక్క. ఇది కూడా 4 మంత్స్ అవుతుంది నేను నాటి మొక్క అయితే. ఇది స్నేక్ ప్లాంట్. అది జామ చెట్టు. మా ఇంటికి అయితే మస్తు సరిపోద్దండి గోంగూర, చాలా హెల్తీగా పెరిగింది గోంగూర చెట్లు అయితే. ఇది మొత్తం ఒక సెంటు స్థలం అండి. ఇక్కడ ఇదంతా వేస్ట్ కాకూడదని మేమంతా తడికలు కట్టుకొని మొత్తం దీంట్లో కూరగాయలు వేసుకున్నాము. వంకాయ, పచ్చిమిరపకాయలు, టమాటోలు, గోంగూర, పాలకూర, సొర్రకాయ, చిక్కుడు, బీర, కాకర ఇవన్నీ వేసాము. ఇటుపక్క ఇవి ఆయిల్ క్యాన్స్ అండి, మొత్తము ఆయిల్ క్యాన్స్. దాంట్లో కూడా మొత్తం సాయిల్ వేసేసి అన్ని చెట్లు వేసుకున్నాము. గులాబీ చెట్లు. ఇదైతే వచ్చేసి ఇది బీట్రూట్ అండి. ఇది అంజీరా చెట్టు, మొన్న నాటాము. ఇది ఇది చిక్కుడు. బీన్స్ ఇంకా అక్కడ ఉంది, పీకేసినా నిన్న. ఇది కాకర. ఇది చిక్కుడు అండి. ఇక్కడంతా పాలకూర ఉందండి, కింద పాలకూర. ఇవంతా ఉల్లిపోగులు. స్పానిష్ రైస్లోకి అట్లా పనిచేస్తుందని, టమాటో రైస్ ఏదన్నా దేంట్లోకైనా పనిచేస్తాయని మొత్తం ఉల్లిగడ్డలన్నీ ఇంట్లో మొలకలు వచ్చినటువన్నీ తీసుకొచ్చి నాటినామండి. ఇవంతా ఉల్లిపోగులు. టమాటోస్ ఇవన్నీ టమాటోస్ అండి. ఇవన్నీ నల్లొంకాయలు అండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి పూత పింద, ఇప్పుడే ఇది ఫస్ట్ రావడము. ఇవి ఎర్రగంజి గడ్డలు చూడండి. ఇవి ఎర్రగంజి గడ్డలు. ఇవి ఇక్కడ 2-3 విత్తనాలు ఉంటే నాటానండి. ఇవి బాగా వచ్చాయి చాలా. అసలు చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది గడ్డ అయితే. ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు పెట్టాము, అన్ని బెండ విత్తనాలు, చిక్కుడు విత్తనాలు పెట్టాము. చూస్తారు కదండి మా గార్డెన్. మేము టెర్రస్ గార్డెన్ పైన కొంచెం పెట్టాము, కింద ఇక్కడ కొంచెం స్థలం ఉంటే ఇక్కడ కూడా వేసుకున్నాము. ఇదంతా మేము కెమికల్ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేసాము. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే గాన ఇట్లా ట్రై చేయండి. కెమికల్ లేకుండా ఏమీ ఫ్రీ కెమికల్ ఫుడ్ అండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీ, టేస్టీ అండ్ బాగుంటుంది.
ఖాళీ టైంలో ఆడవాళ్ళు ఊరికే ఇంట్లో ఉండకుండా ఏదన్నా ఇలా కొంచెమన్నా ఏదన్నా పెంచుకుంటే వాళ్ళకి కొంచెం టైం పాస్గా అవుతుంది, మొక్కలతో వాళ్ళకి ఆ అనుబంధం చాలా ఏర్పడుతుంది.